ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 116కు చేరింది. 2600 మందికి పైగా ఆందోళనకారులను సైన్యం నిర్బంధించింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేయడంతో వాస్తవ పరిస్థితులు మరింత ఘోరంగా ఉండొచ్చని మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు తెలిపారు. ఇరాన్ అధికారిక టీవీ నిరసనకారులను ఉగ్రవాదులుగా అభివర్ణించింది. ఇరాన్ పౌరుల మరణాలను తొక్కిపెట్టి దేశంపై భద్రతా బలగాల నియంత్రణ కొనసాగుతోందని వార్తలు ప్రసారం చేస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను అణిచివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ సైన్యానికి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మోవహదీ తెలిపారు. ఆందోళనకారులకు సాయం అందించిన వారిని కూడా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు మునుపెన్నడూ లేనంతగా స్వేచ్ఛ కోసం ఇరాన్ ఎదురు చూస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. స్వేచ్ఛ కోసం ఆందోళన చేస్తున్న వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రూత్లో పోస్ట్ చేశారు.